బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ మై బేబీ. నా గిఫ్ట్ ఏది, నా సర్ప్రైజ్ ఏది? ఏది? ఏం లేదు. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. వచ్చింది కదా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థాంక్స్. హలో బిజీ బీస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్లో అయితే నేను రీసెంట్గా జరిగిన నా బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది అయితే షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా రాధా ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియాలో వాళ్ళ టీమ్మేట్స్ని మీట్ అవ్వటం, అందరం కలిసి పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకోవటం, ఇలా మా మూమెంట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసేసుకుంటాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ మై బేబీ. నా గిఫ్ట్ ఏది, నా సర్ప్రైజ్ ఏది? ఏది? ఏం లేదు కదరా. ఇప్పుడు చూడు, చెప్తుంది హెత్తికి. ఇదమ్మా కిస్ పెట్టమ్మా. అమ్మ దింపి అమ్మా. కళ్ళు మూసుకో. కేక్ ఇస్తా. ఈ గిఫ్ట్స్ దానికోసమే డాడీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇచ్చలేదు. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్స్. ఈ గిఫ్ట్స్ మన కేక్ ఫ్రిడ్జ్ లో ఉంది. నువ్వు కట్ చేయద్దు, నేను లాస్ట్ లో కట్ చేస్తా. నువ్వు ఫొటోస్ తీసుకో. యూజువల్లీ ఆ రోజు అయితే మాకు బయటికి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. ఐదర్ రిసార్ట్ కానీ లేకపోతే ఎక్కడికైనా క్యాండిల్ లైట్ డిన్నర్ అలా అనుకున్నాము. సర్ప్రైజింగ్గా ఉంటుంది, బాగుంటుంది అనుకున్నాము. కాకపోతే రాధాకి హెల్త్ బాగాలేదు. అనుకోకుండా 1 డే బిఫోర్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు. అలా ఉన్నప్పుడు వెళ్ళినా కానీ అంత యాక్టివ్గా మైండ్ ఉండదు కదా. సో అంత ఎంజాయ్ చేసినట్లు అనిపించదు. దానికంటే ఇంట్లోనే రిలాక్స్డ్గా ఉండడం బెటర్ అనిపించింది. అయినా నాకు అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ రాధా 6 మంత్స్లో ఇండియా రావటం. యూజువల్లీ తను వెళ్ళి 6 మంత్స్ అయ్యింది. తను ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, మెయిన్ నా బర్త్డే అనే కాదు. కాకపోతే నా బర్త్డే టైంకి ఇక్కడ ఉండాలి అని అయితే తను ప్లాన్ చేసుకున్నాడు. సో అలా అయితే తను నాకు ప్రయారిటీ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యూజువల్లీ తను మేబీ ముందైనా రావచ్చు, నా బర్త్డే అయిన తర్వాత అయినా రావచ్చు. కాకపోతే ఆ టైంకి అట్లా తను ప్లాన్ చేసుకోవటం, తను రావటం. అలానే నా బర్త్డేకి నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చానని చెప్పాను కదా, బ్యాంగిల్స్ అండ్ చైన్ గిఫ్ట్ ఇచ్చాడు రాధా. నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, చూసేసేయండి. అండ్ కిడ్స్ పుట్టిన తర్వాత ఇంట్లో ఎవరి కేక్ కటింగ్ అయినా కానీ వాళ్ళ చేతుల మీదుగానే మోస్ట్లీ జరుగుతుంది. సో ఇక్కడైతే నాకంటే ముందు కేక్ కటింగ్ అంటే మా కిడ్స్ ఎక్కువ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఫైనల్లీ ఇలా మేము నలుగురం కలిసి సింపుల్గా అయితే ఇలా నా బర్త్డే పార్టీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి రాధా ఇక్కడ ఇండియాలో వాళ్ళ టీమ్మేట్స్కి టీమ్ డిన్నర్ ఆఫర్ చేశాడు, పార్టీ ఇస్తానని చెప్పాడనమాట. తను చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ లీవ్లో వచ్చాడు. జస్ట్ 3 వీక్స్ మాత్రమే లీవ్ తీసుకున్నాడు. ఈ 3 వీక్స్లో చాలా అంటే చాలా పనులు చేసాము. ఊరు వెళ్ళాము, అక్కడ మొక్కులు తీర్చుకున్నాము, కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ చేసుకున్నాము, ఫ్రెండ్స్ని మీట్ అవ్వటం, ఇలా చాలా పనులు 3 వీక్స్ అయితే తెలియకుండానే అయిపోవచ్చినాయి. అండ్ తను ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. సో దట్ వాళ్ళ ఫ్రెండ్స్కి టైం ఇచ్చినట్టు ఉంటుంది అండ్ నాతో కూడా టైం మిస్ చేసినట్టు ఉండదు. వీ ఆల్ కెన్ స్పెండ్ టైం టుగెదర్ అన్నట్లు ఇంకా నన్ను కూడా తీసుకొని వెళ్ళాడు. ఇక్కడైతే రాధా వాళ్ళ టీమ్మేట్స్కి టీషర్ట్స్ ఇలా ప్రింట్ చేయించాడు, వాళ్ళ నేమ్తో గిఫ్ట్గా ఇచ్చాడు అందరికీ. గిఫ్ట్ అని కాదు, జస్ట్ ఒక మెమరీ లాగా ఉంటుంది అని ఇస్తున్నాడు. రాధా వచ్చేసి టీమ్ లీడ్, వీళ్ళందరూ కూడా రాధా టీమ్మేట్స్ అనమాట. ఇంకా యూజువల్లీ వీళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లానే ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. తను ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా ఇంతవరకు రాధా వర్క్ చేసిన ప్రతి టీం కూడా చాలా మంచి టీం దొరికింది. వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఈవెన్ నాతో కూడా. సో నేను కూడా అందుకే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలిగాను అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్
సో రాధా వాళ్ళ టీమ్మేట్స్ అందరికీ టీ షర్ట్స్ ప్రింట్ చేయించడం మాకు తెలుసు. కాకపోతే వాళ్ళు ఇన్ రిటర్న్ మా ఇద్దరి కోసం వైట్ కలర్‌లో టీ షర్ట్స్ మా ఇద్దరి నేమ్‌తో ప్రింట్ చేపించారు. కొంచెం సర్ప్రైజింగ్‌గా అనిపించింది. పూర్ణిమ అండ్ రాధా, రాధా అండ్ పూర్ణిమ అని చెప్పి. రాధా వాళ్ళ టీమ్మేట్స్ అయితే తనతో చాలా బాగుంటారు. లాస్ట్ టైం తన బర్త్డేకి ఇక్కడ లేకపోయినా కానీ ఆ వీడియో అయితే నేను యాడ్ చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. ఇక్కడ తను నేమ్‌తో ప్రైవేట్ థియేటర్ బుక్ చేసి కేక్ కట్ చేసి రాధా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు. అప్పుడు కూడా చాలా ఫీల్ కూడా అనిపించింది. ఇక్కడ చూపిస్తున్న అన్నయ్య ప్రశాంత్ అన్నయ్య. సో ఈ అన్నయ్య కూడా టీంలోకి రీజాయిన్ అయ్యారు. ఇంకా వీళ్ళిద్దరి కోసం అని చెప్పి ఇక్కడ మినీ ప్రైవేట్ థియేటర్ బుక్ చేశారు వాళ్ళ టీమ్మేట్స్. రాధాతో అన్నయ్యతో కేక్ కటింగ్ చేపిద్దాము అని చెప్పి రాధా ఇండియా వచ్చాడు. మోరోవర్ అన్నయ్య టీంలో రీజాయిన్ అయ్యాడు అని చెప్పి. సో అలా అయితే మంచిగా వాళ్ళందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అందరితో మంచిగా ఎంజాయ్ చేశాను. వాళ్ళు కూడా నన్ను అంతే కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా చేశారు. ఆల్దో నేను వాళ్ళ టీం కాకపోయినా సరే. సేమ్ డే 2 ఈవెంట్స్. ఒకటి మినీ ప్రైవేట్ థియేటర్‌లో వీళ్ళందరూ టైమ్ స్పెండ్ చేసి, గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని, కేక్ కటింగ్ చేసి, డాన్స్ చేసుకొని ఫుల్ ఎంటర్‌టైన్ అయిన తర్వాత అక్కడి నుంచి రాధా టీమ్ డిన్నర్ ఆఫర్ చేస్తున్నాడని చెప్పాను కదా! యునైటెడ్ తెలంగాణ కిచెన్స్‌లో అయితే టేబుల్ రిజర్వ్ చేశారు. వాళ్ళ టీమ్మేట్స్ అందరూ కలిసి వస్తున్నారు. ఇంకొంతమంది అందరం కలిసి అయితే అక్కడ డిన్నర్ చేయటానికని వెళ్ళాము. ఇక్కడ నాకు ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అందుకే వీడియోలో క్యాప్చర్ చేశాను. కుండ బిర్యానీ అంట. ఇట్లా సెపరేట్‌గా పొయ్యిలాగా పెట్టి దాని మీద కుక్ చేస్తున్నారు. అది కొంచెం డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి కాజాగూడ యునైటెడ్ తెలంగాణ కిచెన్ అని చెప్పి బాగుంది. యాంబియన్స్ కూడా పీస్ఫుల్గా ఉందన్నమాట. కొంచెం మన ట్రెడిషన్ టచ్ ఉండేలాగా ఉంది. సో యూజువల్లీ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలి అనుకునేటప్పుడు అక్కడ యాంబియన్స్ అండ్ ఫుడ్ అనేది చాలా బాగుండి యాంబియన్స్ పీస్ఫుల్గా ఉంటే మనకి చాలా కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అనిపించింది అనమాట. చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా ఉంది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. నైట్ 9:30, 10 అయింది మేము డిన్నర్కి వెళ్ళేటప్పటికి. ఇంకా అందరం ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసి ఇంకా చక్క ఏమాత్రం లేట్ చేయకుండా తినేసాము. అండ్ అలా అయితే అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసాము. నా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. రాధా వాళ్ళ టీమ్మేట్స్ని మీట్ అవ్వటం అండ్ ఇద్దరైతే పూణే నుంచి వచ్చారు తను మీట్ అవ్వటానికి. ఇంకా వాళ్ళందరినీ అనుకున్నట్టు కలవటం, వాళ్ళందరితో మంచిగా ఎంజాయ్ చేయటం అంతా కూడా బాగా అనిపించింది యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ అలానే వాళ్ళ టీమ్మేట్స్ని మీట్ అవ్వటం ఇట్లా 2 పనులు కూడా అయిపోయినాయి. సెపరేట్గా వెళ్ళాలి అనుకొని బయటికి వెళ్ళలేకపోయినా నాకైతే రిగ్రెట్ ఏం లేదు. ఇక్కడైతే ఫుడ్ వైజ్ కానీ ఫ్రెండ్స్తో కానీ అందరితో మంచిగా ఎంజాయ్ చేశాను కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇలా అయితే మా డే మంచిగా ఎంజాయ్ చేసాం. 2 డేస్ కూడా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలానే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్కి అయితే స్టే ట్యూన్.
Thanks for watching and see you in the next video. Until then, bye bye.